చూడు నెంబర్. ఎవరున్నారు మీకు? ఎవరైనా ఉన్నారా చూడటానికి? మీరే ఖర్చు పెట్టేసుకుంటారా? రైస్ వస్తుందా? శుభ్రంగా ఉందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాయిగా ఎవరితో ఇబ్బంది లేకోకుండా. ఫోన్ మాట్లాడగలవా? ఏదైనా వస్తే ఫోన్ చేస్తావా? 4,000 అది. అమ్మ నువ్వు కూర్చోం పర్వాలా. అటు చూడు. టైట్ లాగించాలిగా. పర్లేదు నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. మీ అమ్మగారా చూస్తుందా? కూతురు బానే అజగడుతుందా? ఇల్లు ఆవిడదేనా? ఓకే అక్క. ఇస్తారుగా, ఇంటికి వచ్చి ఇస్తారుగా. ఎందుకు ఇవ్వట్లా? ఎవరు? ఏమ్మా ప్రెసిడెంట్ అది ఇవిడికి ఇవ్వట్లేదంట మరి. నీకెవరు లేరు ఇంకా? వర్గం 22వ డివిజన్లో ఇప్పుడు పెన్షన్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో కూటమి నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి నెల కూడా ఏదైతే పెన్షన్ల కార్యక్రమం ఉందో అందులో భాగంగా ప్రతి డివిజన్కి కూడా ఎక్కడైతే చిన్న ఇబ్బందులు ఉంటాయనుకుంటామో, ఆ డివిజన్లకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయనుకుంటామో ఆ డివిజన్లకి రావడం జరిగింది. మొట్టమొదటిగా పెన్షన్ల కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 22వ డివిజన్లోకి స్వయంగా కూటమి నాయకులందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది సమస్యలు చెప్పారంటే వాళ్ళకి అవగాహన లేక ఆ సమస్యలు వాళ్ళు తెలుసుకుంటే అవి తేలిగ్గా అవుతాయి. ఎవరైతే ఇప్పుడు ఇంటి పట్టా ఉండి కానీ, ఇంటి లోన్ లేదని కానీ, అలాగే కొత్త పెన్షన్ గురించి కానీ వాళ్ళు ఒక్కసారి ఆఫీస్కి వచ్చి ఫీడ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వచ్చే పని ఉండదు. వాళ్ళ నెంబర్ మా వాళ్ళే ఫీడ్ చేసుకుంటారు. ఆ నెంబర్కి ఎప్పుడు వస్తుంది అనేది మీకు ఫోన్ చేసి చెప్తారు. మీకు అవసరమైతే ఆ ఫోన్ నెంబర్కి మళ్ళీ మీరు చేస్తే మీకు మెసేజ్ కూడా చెప్తారు. ఎవరు ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎవరైనా సరే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చే సౌకర్యం ఉందనేది మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ఇప్పుడు 3 ఇంట్ల దగ్గర వాళ్ళు ఏదైతే వాళ్ళకి అవగాహన లేక, ఒక అమ్మాయికి పట్టా లేక పెన్షన్ ఏదైతే ఇంటి లోన్ కావాలని అనుకుంటుందో ఆవిడ ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి ఆవిడ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తాం, అమ్మాయికి లోన్ ఇప్పించడం జరుగుద్ది. తప్పనిసరిగా వాళ్ళకి అవగాహన కల్పిస్తే వస్తే వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఖాళీ ఏ రోజు ఉంటే ఆ రోజున, ఎందుకంటే మేము నిరంతరం అందుబాటులో వాళ్ళకి ఉంటున్నాం ప్రజలకి. అది ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, ఎప్పుడు కావాలంటే వాళ్ళు వచ్చి ఒక్కసారి ఫీడ్ చేయించుకుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈ 20 నెలల పరిపాలనలో ఏ విధంగా చేసిందనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కానీ చేయక, ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధిని వాళ్ళు అంగీకరించలేక ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో అనేక మాటలు మాట్లాడుతున్నారు. మేము ఆ మాటలను ఏం పట్టించుకోవట్లా. ఎందుకనంటే ప్రజలు దానికి సమాధానం చెప్పాలి. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉన్నారు, ఈ 20 నెలల్లో ఏ విధంగా ఉన్నారు అనేది. మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళని అడుగుతున్నాం, ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఇబ్బంది ఉంది, ఏ విధమైన సమస్య ఉందనేది వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ చిరునవ్వే వాళ్ళ సమాధానం కింద మా అందరికి కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా 3 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రజలకి అండగా ఉంటుంది, పేదవాడికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అభివృద్ధి విషయంలో కానీ, ఏదైతే సంక్షేమం విషయంలో కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కొత్త పెన్షన్ల గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 2 నెలల్లో ముందు ఇంపార్టెంట్గా, ఎందుకంటే ప్రతి నియోజకవర్గం కూడా కొన్ని పెన్షన్లు కేటాయించడం అనేది జరుగుద్ది. మొన్నే గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా కొన్ని పెన్షన్లు ఇవ్వాలండి. చిన్న ఏజ్లోనే భర్తలు చనిపోవటం వల్ల పిల్లలు వాళ్ళకి అదే కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉందనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనేది మనకు కూడా చెప్పడం జరిగింది. నియోజకవర్గానికి ఇన్ని పెన్షన్లు అనేది గ్రాంట్ చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా మార్చి 4 లోపు అవి రావడం జరుగుద్ది. అందులో ఇంపార్టెన్స్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుందో వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుద్దని సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రజలే తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.